హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మనం పిండి కలుపుకోవడానికి 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. అందులోకి 1/2 కప్పు దాకా సన్నని బొంబాయి రవ్వ వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. కాచిన నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న పిండి ఇలా నొక్కితే ముద్ద కట్టేలా కలుపుకోవాలి. బైండింగ్ మొత్తం ఈవెన్గా ఉండాలి. ఇందులోకి నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా పిండిని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆలోపు కజ్జికాయల్లోకి స్టఫింగ్ రెడీ చేసేద్దాం రండి. ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టాలి. నెయ్యి కాగాక అందులోకి సన్నగా తరుగుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు వేసుకోవాలి. సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. అందులోకి సన్నగా తరుగుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా వేగాక అందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని సిమ్లో పెట్టి మొత్తం అంతా దోరగా వేపుకోవాలి. ఇలా వేగాక దించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న స్టఫింగ్లో 1/2 కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. ఇలా బాగా పంచదార అనేది కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ అనేది రెడీ అయినట్టే. మనం పక్కన పెట్టుకున్న మైదా పిండి ముద్దను తీసి ఒక పెద్ద చపాతీలా పాముకోవాలి. ఇలా పెద్ద చపాతీలా చేసుకున్న దానిపై ఏదైనా బాక్స్ మూతను తీసి మనం చేసుకున్న దానిపై రౌండ్గా తిప్పుతూ కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే తక్కువ టైంలో ఎక్కువ కజ్జికాయలు చేసుకోవచ్చు. ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని తీసి మళ్ళా బౌల్లో వేసి మూత పెట్టేయాలి. ఇలా అయితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది.